డిస్కషన్లో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సురేష్ గారు వచ్చారు. సార్ నమస్కారం అండి. అదేవిధంగా ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు వచ్చారు. వెల్కమ్ యూ సార్. అదేవిధంగా టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్ ఎర్రోల్లా శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో పాల్గొన్నారు. వెల్కమ్ యూ సార్ ఆల్ ఆఫ్ యూ బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా సురేష్ గారు మీరు చెప్పండి సార్, గత 25 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ధోరణి చూస్తూ ఉన్నాం. కప్పదాటి వైఖరి అవలంబిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ వాదిస్తూ ఉన్నారు. ఒకసారి కేసు పెట్టేటప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని కూడా వాదించినటువంటి సందర్భం చూసాం. ఈరోజు ఎన్నికల సంఘమే కేంద్రం క్లియర్గా దాంట్లోకి కేంద్ర ఎన్నికల సంఘం ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. చట్టం ముందు అందరు సమానమే. నేను నిప్పు ఉప్పు లేకపోతే నేను తుప్పు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి తప్పు చేయదని చెప్పడం కాదు. ఈరోజు దొరికిన సాక్ష్యాలను బట్టి మనం చూస్తే ఖచ్చితంగా అది ఆ ఓటుకు నోటు లేకపోతే ఓటుకు కోట్లు మరి ఆ కేసులో ఖచ్చితంగా మరి సూత్రధారి మరి ఎవరైతే పాత్రధారులు మరి రేవంత్ రెడ్డి అని చెప్పి క్లియర్గా ముఖ్యమంత్రి గారు మరి 100% అందులో ఇన్వాల్వ్ అయినారని చెప్పి సాక్ష్యాలు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాయింటింగ్ ఫింగర్స్ టువర్డ్స్ ది సీఎం. కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోవాలి. దాన్ని పక్కదోవను పట్టించడానికి ఈరోజు సెక్షన్ 8 తీసుకొచ్చి సెక్షన్ 8 మీద ఈరోజు రౌండ్ టేబుల్ డిస్కషన్స్ అనో లేకపోతే టీవీలో చర్చలను చెప్పి ఈ విధంగా రాష్ట్రం అంతా ఈ సెక్షన్ 8 కింద మరి చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఓటుకు నోటు కేసు పక్కదోవను పట్టిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతోషపడుతుండొచ్చు. కానీ మీరు అన్నట్టు వాళ్ళు దాన్ని ఆధారంగా తీసుకొని దీని నుంచి బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత దాంట్లో అనేకమైన వాళ్ళు అంశాలు లేవనెత్తడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది, ఎలక్షన్ కమిషన్ తీసుకురావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సెక్షన్ 8 మీద మాకు రావాలని చెప్పారు. దాని మీద కూడా త్వరలోనే స్పష్టమైన మరి ఆదేశాలు వెలువడుతున్నాయని చెప్పి మనం పేపర్లు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ పక్కన పెడితే మాత్రం ఈరోజు ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈరోజు వారు స్టేట్మెంట్ ఇచ్చారో ఇది మాటికి ఇది అవినీతి అవుతుందని 100% మరి దాంట్లో ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. వారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కానీ చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి దీనికి లా హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ ఇట్ విల్ డూ ఇట్స్ ఓన్ జాబ్. తర్వాత ఇట్ హ్యాస్ టు కమ్ టు ఏ లాజికల్ ఎండ్. కాబట్టి ఇందులో తప్పించుకునే పరిస్థితి లేదని చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్రపతులు భావిస్తూ ఉన్నారు. ఎన్ని కప్పదాటు వైఖరులు వేసినా కూడా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల విశ్వసనీయత కోల్పోయారనేది మాత్రం వాస్తవం, అది నిజం. కాబట్టి అందులో వేరే విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సార్ మొదటి నుంచి కూడా అంటే ఈ వీడియోలు బయటకు వచ్చిన నుంచి మీడియాలో వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా హాట్ టాపిక్గా మారింది టీఆర్ఎస్కి సంబంధించినవి. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం పైనే వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు, కార్నర్ చేస్తున్నారు. నిన్నటికి చాలా పరిణామాలు జరిగినాయి. ఎన్నికల కమిషన్ కూడా సీన్లోకి ఎంటర్ అయింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు తప్పు చేసినామని రుజువు అయిపోయింది. అదేవిధంగా తప్పు చేస్తున్న వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. చంద్రబాబు నాయుడు గొంతే అనేసి చాలా స్పష్టంగా తెలిసిపోయింది. సో ఆ తప్పు నుంచి ఎస్కేప్ కావడానికి చంద్రబాబు నాయుడు అండ్ టీం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారిని పట్టుకోగానే డబ్బులు దొరికిన వెంటనే ఏమన్నారు? లేదు అసలు ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉండగా ఎట్లా చేస్తారు అన్నారు. మళ్ళీ ఇలా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలి? ఎన్నికల కమిషనే ఇన్వాల్వ్ అయ్యి కేంద్ర ఎన్నికలకు ఇలా చెప్పేటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఆయన టీం? అంటే చంద్రబాబు నాయుడు గత 20-30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ అంశాన్నైనా కానీ ఎస్కేప్ చేయడానికి, ఒక ఇష్యూను డైవర్ట్ చేయడానికి కొత్త అంశాలను తెర మీదకి తెచ్చుకొచ్చి అసలు విషయాన్ని పక్కదో పట్టించడంలో చంద్రబాబు నాయుడు అండ్ టీం అంట దిట్ట. ఇంక ఈ రాష్ట్రంలో ఎవరు లేరని చెప్పచ్చు. కానీ ఈ తన వ్యక్తిగతమైనటువంటి ఈ ఓటుకు వ్యవహారంలో ఈ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలకు, ఇవాళ దేశ ప్రజలకు చుట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నీతివంతమైనటువంటి రాజకీయాలు చేరదలుచుకుంటే, లేకుంటే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయని పదే ఊదరగొడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ నోటుకు ఓటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని నేను పంపలేదు, లేదంటే నేను పంపిన. రెండవది, స్టీఫెన్సన్తో నేను మాట్లాడలేదు, లేకుంటే నేను మాట్లాడినా. 50 లక్షల రూపాయలు మావి కావు. ఈ 3 అంశాల మీద ఇప్పటి వరకు వివరణించుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. ఇవి ఇవ్వకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నీ తాత జాగీర్ కాదని, నీ అయ్య జాగీర్ కాదని, నన్ను అరెస్ట్ చేసిన ఒక్క క్షణం కూడా నీ ప్రభుత్వం నిలబడదని అంటే ఇవన్నీ బ్లాక్మెయిల్. ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే ప్రజలు ఈ ఇష్యూకు
మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదని, హైదరాబాదు ప్రజలకు మాకు స్వేచ్ఛ భంగం వాటిల్లిందని, ఆంధ్ర ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, అసలు ఈ 12 నెలల కాలంలో దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే తెలుగుదేశం పార్టీ దీని మీద క్లారిటీ ఇవ్వడానికి, దీని మీద వివరణ ఇచ్చుకోవడానికి అసలు ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా స్కోప్ లేకుండా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి ఫస్ట్. రాముడు గారు, మీరు చూస్తున్నారు విశ్లేషకులుగా గత ఆల్మోస్ట్ ఆల్ 2-3 రోజులు తక్కువగానే 4 రోజులు అవుతూ ఉంది. 4 రోజులుగా పరిణామాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తి సీఎం పోస్ట్లో ఉన్నారు, విజువల్స్ దొరికినాయి. దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యే విధానంలో మనం ఈరోజు చూస్తున్నా ఇరుక్కుపోయారేమో అనేటటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఇష్యూని తీసుకొచ్చారు. ఈరోజు ఎన్నికల కమిషనర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, గోయే హెడ్ అని చెప్తుంది, లాజికల్ కంక్లూజన్ అని చెప్తుంది. సో ఎలా చూడాల్సిన అవసరం ఉంది మరి? సార్, ఇది చాలా కీలకమైన మలుపు అండి. ఇప్పటివరకు ఎన్నికల సంఘానికి అసలు సంబంధమే లేదు. ఎన్నికల సంఘానికి సంబంధం లేకుండా ఏసీబీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు చేశారు ఏదో కుట్ర అని చెప్పేసి ఒక ప్రచారాన్ని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు ఎన్నికల సంఘం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి, భన్వర్లాల్ గారు రాత్రి ఒక ఛానల్లో చూశాను, ముందే మాకు సమాచారం ఉందని చెప్పారు. ముందున్న వెనుకున్న సమాచారం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు దాన్ని తప్పకుండా మేము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పడం అనేది ఈ కేసు ఒక సరైన దిశలో వెళుతుందేమో అనేటువంటి ఒక నమ్మకం కలిగే పరిస్థితి కలుగుతూ ఉంది. ఈరోజు ఉదయం వస్తూ నేను ఒక మిత్రుడితో మాట్లాడితే ఒక మాట అన్నారు. ఏమనంటే, ఇది పెద్దవాళ్ళ మధ్య ఇన్వాల్వ్ అయిన విషయం, ఏ క్షణంలోనైనా రాజీ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకవేళ అది కానీ జరిగిందంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందని చెప్పేసి ఒంగోలు నుంచి ఒక ఫ్రెండ్ మిత్రుడు ఫోన్ చేసినప్పుడు పొద్దున్నే జరిగింది ఈ చర్చ. నేనేమంటున్నానంటే, మీరు రెస్పాన్స్ రియాక్షన్ గురించి మాట్లాడారు. చాలా మంచి పాయింట్ అది. ఏమనంటే, ఫస్ట్ బిగిన్ చేసినప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు బుక్ అయిన రోజు ఉన్నటువంటి ఫీలింగ్స్ తెలుగుదేశంలో ఈరోజు లేవు. రెండో రోజు స్టీఫెన్సన్ను తర్వాత చంద్రబాబు మధ్య ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా రియాక్షన్ బయటకు వచ్చేసింది. ప్రజల్లో జరుగుతున్న ఒక చర్చ ఏంటంటే, ఇది బయటకు వచ్చింది చాలా తక్కువ, 1 నిమిషమే, కానీ మాట్లాడింది 5-6 నిమిషాలు ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అది కూడా ఉందేమో ఎవరో తెలియదు. ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది. అయితే అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు. ట్యాపింగ్ వ్యవహారం అనేది స్పష్టంగా నిలబడని పరిస్థితుల్లో, ట్యాపింగ్ ఉండదు అనేది తెలిసిన పరిస్థితుల్లో ఇమీడియట్గా సెక్షన్ 8 వచ్చింది. సెక్షన్ 8 వచ్చిన తర్వాత ఈవెన్ అక్కడి నుంచి సెటిల్ అయినటువంటి ఆంధ్రులు కూడా, ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి సీమాంధ్రులు కూడా మాకేం అభద్రతా భావం లేదని మేమందరం కూడా ఆర్గ్యూ చేస్తున్నాం. మేమందరం ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో మేమంతా ప్రశాంతంగా ఉన్నాం, మాకెక్కడ అభద్రతా భావం లేదు, దయచేసి మమ్మల్ని దీనిలోకి లాగొద్దు, ఎప్పుడైనా దీర్ఘకాలంలో మేము ఉండాల్సిన వ్యవహారం ఉంది. నిజంగా అభద్రతా భావం అనేది ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఎక్కువ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కుల ఘర్షణల గంటానికి రెడీగా ఉన్న ఒక నిండు గర్భిణిలాగా ఉంటుంది. ఈరోజు అక్కడ ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఈ కుల వర్గ పోరాటాల వల్ల ఎప్పుడు ఒక తీవ్రమైన టెన్షన్ ఉంటుంది, ఎడతగిన టెన్షన్ ఉంటుంది. అందుకని చెప్పేసి అది కూడా కరెక్ట్ కాదని చెప్పి. మూడోది పిఆర్ఏ అని అన్న, పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా చేయాలన్నారు. అది కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు రావటం వల్ల తప్పక ఇది ఒక సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఆ రోజు చూస్తుంటే మీరు పరకాల ప్రభాకర్ ఒక మాట చెప్పారు, ఎక్కడెక్కడ మాటలో తీసుకొచ్చి గుదిగుచ్చి, ఆయన వాడిన మాట గుదిగుచ్చి ప్రజెంట్ చేశారు మీరు, ఇదంతా కుట్ర అని చెప్పారు. ఆ తర్వాత పరకాల ప్రభాకర్ గారు వాయిస్ కనపట్ల, ఆయన కనపట్ల, ఎవరు కూడా ఆ పాయింట్ మీద మాట్లాడలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని కూడా చెప్పట్లే, నాదే వాయిస్ కానీ లేకపోతే ఎక్కడి నుంచే తీసుకొచ్చి పేర్చారు. అదే ఇప్పుడు మేము ట్యాపింగ్ ఉంటే ఆధారాలు బయట పెట్టేస్తే స్పష్టంగా ఒక క్లియర్ అయిపోద్ది కదా. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు బయట పెట్టేయండి. రెండో పాయింట్, ఇక్కడ ట్యాపింగ్ కేసు వేరు, ఈ కేసు కూడా వేరు. ఈ 2 కేసులు ఒకవేళ ట్యాపింగ్ ఉంటే కూడా దట్స్ ఎ డిఫరెంట్ కేసు ఆల్ టుగెదర్. ఒక నిమిషం, ట్యాపింగ్ గురించి మంత్రులు వెళ్ళి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ట్యాపింగ్ జరిగింది, ఖచ్చితంగా చేయాలన్నప్పుడు స్పష్టంగా మనం పేపర్లు చదవడం, అది ట్యాపింగ్ అనేది ఒక ఇల్యూషన్. ట్యాపింగ్ అనేది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ద పర్సన్ యాక్చువల్లీ హూస్ ఫోన్ ఈస్ ట్యాప్డ్. మీరు చెప్పాలి నా ఫోన్ ట్యాప్ ఎందుకో, నా వాయిస్ పలానా చోట ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పాలి. అలాంటిది కాదని లేదని చెప్పినప్పుడు గవర్నర్ మీద ఎదురుదాడి చేసిన సంఘటన కూడా మనం చూసాం. మామూలు విషయం కదా అది. ఆయన దుమ్మెత్తి పోశారు, శాపనార్థాలు పెట్టారు, ప్రత్యక్షంగా వచ్చి మీడియా ముందు వచ్చి శాపనార్థాలు పెట్టి మా పక్క కూడా చూసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనట్లేదని. మేము గవర్నర్ మీరు సమర్థిస్తున్నారండి. గవర్నర్ దగ్గరికి మేము ఎన్నోసార్లు మేము కూడా వెళ్ళాం. గవర్నర్ దగ్గరికి మరి పట్టిసీమ ప్రాజెక్టులు అవినీతి జరిగినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాము. శాంతి భద్రతల్లో ఆంధ్రప్రదేశ్లో క్షీణించినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాము. అసెంబ్లీలో మాకు మా వాయిస్ను నొక్కేసినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు వాళ్ళు మరి గవర్నర్ స్పందించినప్పుడు అప్పుడు గవర్నర్ వాళ్ళకి మంచి, అప్పుడు గవర్నర్ వాళ్ళే ఏమనలేదు. వాళ్ళు ఎప్పుడైతే ట్యాపింగ్ లేదని చెప్పినప్పుడు అప్పుడు ఆయన శాపనార్థాలు పోతారు. ఈరోజు కోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. కోర్టు కూడా ఈరోజు మెట్రోపాలిటన్ కోర్టు కూడా ఈరోజు అచింతలు వేసింది, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలని. 5 మంది మంత్రుల మీద కేసులు బుక్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న బన్వర్లాల్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, సో మాకు తెలిసే ఇదంతా కూడా జరుగుతూ ఉందని ఒకటి చెప్పారు. రెండోది, ఒకసారి నేరం జరిగినటువంటి నిరూపణ అయినప్పుడు కేసు పెట్టే హక్కు పోలీసులకు ఉంటుంది, పోలీస్ వ్యవస్థలో ఏ శాఖ ఉంటుందని చాలా క్లియర్గా ఆయన చెప్పారు. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇన్ని రోజులుగా చిలవల పలలుగా చేసింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏదైనా అవినీతి ఆరోపణలు ఏదైనా జరిగినప్పుడు వారికి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నాట్ ఓన్లీ ఇలాంటి ఎపిసోడ్స్, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ విల్ గో ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎవరైనా ట్రాన్స్ఫర్లు అయినా, లేకపోతే ఎవరైనా అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడిన అధికారులు ఏమైనా ఎలక్షన్లో జోక్యం చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వితౌట్ టేకింగ్ ది కన్సెంట్ ఆఫ్ ఎనీబడి, అంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయితేనే, మీకు ప్రభుత్వం అయితేనే, వాళ్ళందరినీ పక్కన పెట్టి నేరుగా వాళ్ళు ఇంటర్ఫియర్ కావడానికి అధికారులు ఉన్నాయి. మనం రాసుకున్నాం. ఈ ఎలక్షన్ కమిషన్ అంత పవర్ఫుల్. కాబట్టి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము కూడా నేను వెళ్ళాం. ప్రకాశం జిల్లా అంతేందుకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రకాశం జిల్లాలో 20 నుంచి 25 మంది ఎంపీటీసీల లిస్టుతో పాటు మేము వెళ్ళాం. వెళ్ళి బన్నోళ్ళ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, నేమ్స్ తోటి, వీడియో క్లిప్పింగ్స్ తోటి. చాలా ఖచ్చితంగా స్పందించాడు. ఖచ్చితంగా తక్షణంగా చర్యలు తీసుకుంటాం, వాడిని మేము తీసుకొస్తాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపిస్తాం, వారి చేతి మేము నిర్భయంగా ఓటు వేయించేలాగా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోలేదు, ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాలేదు, ఈ ఏసీబీ వాళ్ళ దగ్గర ఉంది, నీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉంటుంది, నీకు పోలీసులు ఉంటే నాకు పోలీసులు ఉన్నారు, నీకు రౌడీలు ఉంటే నాకు ఏంటి? ఈ భాష బాలేదు, ఈ భాష లేదు. పోలీస్ వ్యవస్థ ఉన్నది వాళ్ళ పర్సనల్ గొడవల్ని, లేకపోతే వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి కాదు, ఈ శాంతి భద్రతలను పరిరక్షించడానికి, ముఖ్యంగా ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపించడానికి వాళ్ళ సహాయ సహకారం కూడా చాలా అవసరం. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఒక రకంగా చూసినట్లయితే ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళతో పాటు ఈరోజు పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా విస్తుపోయినటువంటి వ్యాఖ్యల్ని గత 20 రోజులుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ కేసు అంటే ఎవరైనా తప్పు చేస్తే తప్పు గురించి మాట్లాడకుండా తప్పు చేసే విధానం, తప్పు చేయడంలో పట్టుకోవడం, వీళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళు పట్టుకోకూడదు, వీళ్ళు పట్టుకోకూడదు, అంటే ప్రధానమైనటువంటి కేసును పక్కన పెట్టేసి ఇతరత్ర వాదనలు అనేవి చాలా ఎక్కువగా వినిపించినాయి. అది క్లియర్గా మనం చూసాం. కానీ నిన్న బన్వల్లాల్ గారు చేసినటువంటి వ్యాఖ్య, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను, వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేలాగా ఉంటుంది. మరి దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఎక్కడైనా దొంగతనం బస్టాండ్లలో అక్కడ ఇక్కడ జరుగుతుంది, దొంగతనం చేసిన వాడే వాడు తెలివిగా ఏం చేస్తాడంటే దొంగతనం చేస్తాడు, వాడు పట్టుకోకుండా దొంగ అని అరుస్తాడు, వీళ్ళందరూ గుమిగూడ లోపల వాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ జరుగుతుంది కూడా అదే, తెలుగుదేశం పార్టీ చేస్తుంది కూడా అదే. తెలుగుదేశం పార్టీ ఇది చేస్తూ మిగిలిన వాళ్ళందరికీ రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇంకా కూడా దీన్ని నాంచుకుంటూ పోతే, ప్రజలకు వివరణీయకపోతే రాజకీయాల మీద ఇలా పల్లెలలో నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఇది గ్రాస్ రూట్కి వెళ్ళిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాలకు, మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. అంటే ఈ స్థాయిలో ఉంటుందా అనే రాజకీయాలను ఒక రకంగా ఇట్లా ఈచరించుకునేటువంటి పద్ధతిలో ఇలా రాజకీయాలు ఏర్పడ్డాయి. అంటే రాజకీయాలు చేస్తూనే ఇంకా వాటిని వెనకేసుకురావడం, ఇవాళ ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు. ఇంత క్లియర్గా ఇప్పుడు స్టీఫెన్ సార్ చెప్పిండు, నాకు ఓటు వేస్తే 5 కోట్లు, ఓటు వేయకుండా నువ్వు టూర్కి వెళ్తే 2.5 కోట్లు. ఇంకా గింత దరిద్రంగా, అంటే గింత ఎక్కడ కూడా దాపురం చేయము నాకు తెలిసి. అంటే ఓటు వేస్తే 5 కోట్లు ఇస్తాం, ఓటు వేయకుండా నువ్వు ఎక్కడన్నా పోతే టూర్కి వెళ్తే నీ టూర్ ఖర్చులు, నీ ఫ్యామిలీ ఖర్చులు, నీ టూరిస్ట్ ఖర్చులు, నీ ఫ్లైట్ ఖర్చులు అన్నీ ఇస్తామని అంటే రాజకీయాలు అనేది చాలా దిగజారుడుతనానికి నిదర్శనం. అంటే ఎటుబెట్టి తెలంగాణ గవర్నమెంట్ను కూల్చాలనేటువంటి కుట్ర, టీఆర్ఎస్ పార్టీని అబాస్ పాలు చేయాలనేటువంటి ఒక కుట్ర, ఒక మోసపూరితమైనటువంటి విధానాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నానికి ఒక నిదర్శనం ఇది. ఇవాళ చంద్రబాబు నాయుడు రాజకీయాలు పొద్దున్న లేస్తే నేను నీతివంతమైన రాజకీయాలు చేస్తా, నేను అవినీతిమయమైనటువంటి రాజకీయాలు చేస్తా, నేను ఎక్కడ కూడా మాకు ఎవరు కూడా వేలు పెట్టి చూపరు అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి చెప్పేది ఏంది, చేసేది ఏందో సామెత ఉంటుంది కదా, చెప్పేదానికి చాలా ఈ అంశం అనేది పత్రికల వాళ్ళు కావచ్చు, లేకపోతే సొసైటీ వాళ్ళందరూ కూడా కావచ్చు చెప్తున్నటువంటి విషయం. దీన్ని ఏ విధంగా చూస్తారు మరి యాక్చువల్గా? ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడుకి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ముఖ్యంగా 2 రకాలుగా పెద్ద దెబ్బ తగులుతుందండి. ఏమనంటే ఆయన ఇప్పుడు కూడా నేను నీతికి మరో పేరు, నిజాయితీ అవన్నీ చెప్తూ ఉండేవారు. అంతకుముందు మహానాడులో కూడా ఒక రోజు ముందే ఈ కేసు జరగకముందే నిప్పు అది ఇది అని చెప్పారు. ఈరోజు ఆ నిప్పు అనేది నిప్పు కాదు. ఎందుకనంటే నేను మాట్లాడలేదు అనే మాట ఎక్కడ మాట్లాడలా, స్టీఫెన్సన్తో నేను మాట్లాడలేదు, ఈ కుట్రలో నేను లేను అనే మాట ఆయన ఎక్కడా మాట్లాడలా. కానీ ఏమంటున్నారంటే మీరు పట్టుకోవడం తప్పు అంటున్నారు. అంటే నేను మాట్లాడలేదు, అది నాకు సంబంధం లేదని కొట్టేసేయచ్చు నిజంగా కనుక ఆయన ఆనెస్ట్గా ఉంటే.
కానీ ఆ మాట ఎక్కడ రావట్లా. అయితే వాళ్ళు అంటున్న ఒకే మాట ఏంటంటే మీరు తీసుకున్న పద్ధతి, కేసును తీసుకున్న పద్ధతి కరెక్ట్ కాదు అని అంటున్నారు. అంటే మేము ఏమైనా చేయొచ్చు, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా చేస్తే తప్పు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు కానీ ఏం లేదు, అదేదో ఒక అవకాశం లాగా తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా ఒక పాయింట్ ఏంటంటే మాట్లాడేది, ఇది 2 రాష్ట్రాల ప్రజల మధ్యగా ఒక పెద్ద గందరగోళంగా, నీ సమస్యని వ్యక్తిగతమైన సమస్య, అది కరప్షన్ కేసు ఉంటే నువ్వు కోర్టులో పోరాడు, బయటికి రా, నీతివంతుడిగా బయటికి రా, అంతే తప్ప మా అందరి తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారి మనోభావాలు దెబ్బతిన్నాయనంటే మనోభావాలు ఎవరికి దెబ్బతినలే. బహుశా మీకేమైనా దెబ్బతిన్నాయేమో. ఎందుకంటే ఎవరికి అంత పూసుకునే పరిస్థితి లేదు. స్పష్టంగా ప్రజలు అమాయకంగా లేరండి. ప్రజలు స్పష్టంగా విశ్లేషణ చేస్తున్నారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఏం తప్పు చేశారని. ఇదే సందర్భంలో ఇంకో విషయం శ్రీనివాస్ గారు కూడా నాకు క్లారిఫై చేయాలా. నేను అనుకుంటున్నాను సెక్షన్ 8 మీద వచ్చినటువంటి డిబేట్ అంతా కొంచెం పక్కదారి పట్టిందేమో అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే సెక్షన్ 8 సంవత్సరం క్రితం నుంచి అమల్లోనే ఉంది. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోనే ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు మనం ఆ ఆర్టికల్స్ ఉపయోగించుకుంటాం. అదేవిధంగా 1 ఇయర్ నుంచి సెక్షన్ 8 అమల్లోనే ఉంది. ఇప్పుడు ప్రతి అమల్లోనే ఉన్న సెక్షన్ 8లో యాక్చువల్గా ఏం చెప్పారంటే 1 ఇయర్ బ్యాక్ సెక్షన్ 8లో హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఒక డ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్, తెలంగాణ డ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్ ఒకటి డ్రాఫ్ట్ తయారు చేసి గవర్నర్ గారు మన అనుమతితోటే మరి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పి మేము పేపర్లు చదివాం. అందులో ఏముంది క్లియర్గా, మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఏ కమిటీ? ఆ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ కమిషనర్స్ ఆఫ్ బోత్ హైదరాబాద్, సైబరాబాద్, సూపరింటెండెంట్స్ ఆఫ్ హైదరాబాద్ ఈ శాంతి భద్రతల పరిరక్షణలకు ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని సమీక్షించి గవర్నర్ చెప్పాలి. గవర్నర్ ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోవచ్చు. నంబర్ 1. ఇంకో కమిటీ, ఆ కమిటీ కూడా ఆ ఉన్నత అధికారుల ట్రాన్స్ఫర్స్ చూడాలి. నంబర్ 3, ఈ లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్లస్ సెక్యూరిటీ ఆఫ్ వైటల్ ఇన్స్టాలేషన్స్, ఇలాంటి అండ్ ప్లస్ ఈ ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హైదరాబాద్ పరిధిలో వాటిని అన్నింటిని అలాట్మెంట్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి సెక్షన్ 8లో. అవన్నీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం నిర్మోహమాటంగా మేము దాన్ని చేయమని, మేము ఇంప్లిమెంట్ చేసేది లేదు, మా బిజినెస్ రూల్స్ మార్చే ప్రసక్తి లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, సార్ ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మనము ఒక ఫెడరల్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకి ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించేలాగా ఎవరు ప్రవర్తించకూడదు. మేము ప్రవర్తించట్లేదు. రాష్ట్ర యొక్క ఆధిపత్యానికి లేకపోతే స్వయం ప్రతిపత్తికి మేము విఘ్నం కలిగించకుండా మేము పనిచేస్తామని కేంద్ర హోమ్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలను కూడా మేము పరిగణలోకి తీసుకొస్తాం. ఈరోజు ఒక తెలంగాణకే కాదు, రేపు జరగబోయే ఎన్నికల్లో అది బీహార్ అవ్వచ్చు, యూపీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా అది ఒక అంశం, ప్రధాన అంశంగా అది నిలబడుతుంది. కాబట్టి దాన్ని డెఫినెట్గా నేను తీసుకోవాలి. సెక్షన్ 8 అనేది ఈరోజు అది కేవలం మీరు అన్నారండి కప్పదాటు వైఖరైంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ప్రొఫెసర్ గారు మాట్లాడిందని నేను మాట్లాడతాను. నా పాయింట్ పూర్తిగా రాలి. ఏంటనంటే యాక్చువల్గా అది ఎప్పటి నుంచో అమల్లోనే ఉంది. సంవత్సరం నుంచి ప్రశాంతంగా ఉంది వాతావరణం. అది డిస్టర్బ్ అయితే గవర్నర్ ఇన్వాల్వ్ అవుతారు. అది డిస్టర్బ్ కాకుండానే గవర్నర్ రమ్మంటే 356 ఆర్టికల్ ప్రకారంగా ఎమర్జెన్సీ లాగా అవుతుంది. అంటే ప్రొఫెసర్ గారు చాలా మంచి క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు ఏం చూస్తున్నారంటే సెక్షన్ 8 అనేది వాస్తవంగా అమల్లో ఉంటుంది. అయితే దానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం వల్ల ఏమంటే గవర్నర్ గారు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో అంటే అది ప్రత్యేక, అంటే ఎమర్జెన్సీ కండిషన్. అంటే చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటుండు అంటే ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి ఈ ఇష్యూని అంతా డైవర్ట్ చేసి మళ్ళీ తెలుగు రాష్ట్రాలు కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఈ చంద్రబాబు నాయుడు కోర్టు పోతుంది, చంద్రబాబు నాయుడు ముడుపులు పోతాయి, చంద్రబాబు నాయుడు లంచాల కేసు, అంటే యూనియన్ టెరిటరీ అదేగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోయినా కానీ ఖచ్చితంగా కోర్టులు ఇన్వాల్వ్. ప్రజాహిత వాద్యాలు ఆల్రెడీ పడిపోయి, ప్రజాహిత వాద్యాలు పడిపోయి, అది ఇష్యూ కాదు సార్. సెక్షన్ 8 ఇష్యూ కానీ కాదు, సెక్షన్ 8 ఇష్యూ కాదు, ఎలక్షన్ కమిషన్ రాలేదని ఇష్యూ కాదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతి ఆరోపణలు కూరుకుపోయింది. అది ఒక మంత్రుల దగ్గర నుంచి మొదలైంది, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొదలైంది. రఘునాథ్ బాబు గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత. రఘునాథ్ బాబు గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇది చూస్తున్నాం, ఈ కేసుకి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్ దిశగా పయనిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కూడా ఇందులో ఎంట్రీ ఇచ్చింది. పూర్తిగా సాల్వ్ చేసే వరకు కూడా చర్యలు తీసుకోవాలని కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. దీన్ని మీరు కానీ మీ పార్టీ కానీ ఏ విధంగా చూస్తుంది? దీన్ని తప్పకుండా స్వాగతిస్తాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా చివరికి టీడీపీ వాళ్ళు కూడా చట్టం తన పని తను చేసుకోవాలి,
విచారణ సవ్యంగా జరగాలి, దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తేలాలి అనే అంటున్నారు. కానీ అదేంటి ఎవరైనా పైనుంచి ఒక సంస్థ లేకపోతే ఒక కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏదో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని అంతా ఆపేయాలని వాళ్ళు కూడా ఎక్కడ అడగలేదు. కానీ రఘునాథ్ బాబు గారు బయటకు అనకపోవచ్చు, కానీ చాలా దానికి సంబంధించి ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రేపైనా కోర్టులో వాళ్ళ వాదనలు ఎన్నో వాళ్ళు చేసుకుంటారు, అవి ఎత్తుగడలే. ఎందుకంటే తనని రక్షించుకోవటం ఎవరైనా కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ వాదనలు వాళ్ళ పాయింట్లు వాళ్ళు చెప్పుకుంటారు. హైకోర్టులో ఒక్కోసారి దాని ప్రకారమే తీర్పు వస్తుంది. కాబట్టి అదేంటి వాళ్ళ ఎత్తుగడలో లేకపోతే వాళ్ళ ఆలోచనలు అవి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కేంద్రం సైడ్ నుంచి ఈ కేసులో దాన్ని ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఒక రకంగా ఒకళ్ళకి అనుకూలంగా ఒకళ్ళకి వ్యతిరేకంగా చేసేటటువంటి గత ప్రభుత్వాల ధోరణిని మేము మాత్రం కంటిన్యూ చేయటం లేదంటానికి ఈ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ చాలా స్పష్టమైనటువంటి నిదర్శనం. కానీ రఘునాథ్ బాబు గారు ఒక నిమిషం సార్, మీరు మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్య ఒకటి చేశారు. ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు విచారణ సక్రమంగా జరగాలని. మీరు అది అన్నప్పుడు శ్రీనివాస్ గారు డిఫరెంట్ రియాక్షన్ ఇచ్చారు. శ్రీనివాస్ గారికి అడిగి తెలుసుకుందాం. ఈరోజు బీజేపీ నేత చెప్తూ ఉన్నారండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక క్లియర్గా వెళ్ళాలి, విచారణకి సహకరిస్తాం అనేటట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అంటున్నారు. దాని మీద మీరు ఏమైనా ఏకీభవిస్తారా, విభేదిస్తారా? ఇప్పుడు చట్టం తన పని చేసుకుపోతుంది. సో చట్టం తన పని చేసుకుంటూ పోతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగానే నేను ఎక్కడ కూడా తప్పు చేయలేనటువంటి ఉద్దేశం తనకుంటే ఈ సెక్షన్ 8 గవర్నర్ గంగిరెద్దులాగా ఉన్నాడు, లేకుంటే ఉత్సవ విగ్రహంలో ఉన్నాడు, లేకుంటే అశోక్ బాబుతోని మళ్ళీ ఉద్యమం ప్రకటిస్తామని మాట్లాడించాడు. ఇవన్నీ ఎందుకండి? నువ్వు తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నావు, ఎక్కడ కూడా నువ్వు నేను నిప్పును అన్నావు, నిప్పులాగానే ఉండు. మళ్ళీ అప్పుడప్పుడు ఎందుకు బూడిదలాగా మారిపోయి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు? నిప్పు అంటే నిప్పులాగా, నీకు నేను నిప్పును, నేను ఎక్కడ కూడా తప్పు చేయాలన్నటువంటి విశ్వాసం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పుడు ఇవన్నీ అంశాలు తెర మీదకి ఎందుకు మాట్లాడాలి? ఇవన్నీ ఎందుకు తీసుకురావాలి? సెక్షన్ 8 ఎందుకు తీసుకురావాలి? ఇప్పటికిప్పుడు అక్కడ ఆంధ్ర ఉద్యోగులను ఎందుకు రెచ్చగొట్టాలి? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను రెచ్చగొట్టి అక్కడ మంత్రులు ఏం మాట్లాడుతుంటారు? నిన్న విజయవాడలో మీటింగ్ పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు అంటే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. రెచ్చగొట్టి ఇష్యూని డైవర్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఇష్యూ డైవర్ట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. నిజంగానే చట్టం తన పని చేసుకుందంటే సహకరించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు, స్టీఫెన్సన్ గారు వాగ్మూలం తీసుకున్నారు. తర్వాత ఇక్కడ జరిగినటువంటి పరిణామాలకు చట్టం తన పని చేసుకున్నది. ఎస్ రెడీ, నేను దేనికైనా రెడీగా ఉన్నా అని చెప్పాలి. ఆయన స్టేట్మెంట్కి ఇచ్చిన స్టేట్మెంట్ అది ఇప్పుడు ఎక్కడ కూడా అది నేను రెడీగా ఉన్నా ఫేస్ చేయడానికి అని చెప్పకుండా ఇది నిన్ను అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేస్తే నిన్ను అరెస్ట్ చేస్తా, నా మీద కేసులు పెడితే నీ మీద కేసులు పెడతా, నన్ను అరెస్ట్ చేస్తే నీకు రాష్ట్రం కూలిపోతుంది. సంబంధం